ఒకవైపు పైనేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనం 15 ఏళ్ళు కలిసే ఉండాలి. కలిసి లేకపోతే అంటే విడిపోతే పడిపోదాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేము అని చెప్పి వాళ్ళేమో ఐక్యతారాగం. కింది స్థాయిలో మాత్రం నియోజకవర్గాల పరిధిలో టీడీపీ, జనసేనకు సరిపోక కొట్టుకునే వరకు పరిస్థితులు. మరీ ముఖ్యంగా ఈ 2 పార్టీలు కలిసి ఉంటే ఏ గోదావరి జిల్లాలో అయితే గణనీయమైన ప్రభావం చూపుతారు అని చెప్పి ఒక అంచనా ఉంటుందో, అదే గోదావరి జిల్లాల్లో వాళ్ళ కూటమి పార్టీలే ఈ నాయకత్వాల మీద, ఈ పార్టీల మీద, ఈ పాలన మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల టైం కోసం కూడా వాళ్ళ అసంతృప్తి వ్యక్తపరచడానికి చాలామంది సిద్ధంగానే ఉన్నట్లున్నారు. అండ్ టీడీపీ, జనసేన ఎక్కడికక్కడ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నది. ఈరోజు పిఠాపురంలో చూసాం ఒకవైపు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్వీఎస్ వర్మ మీదకి జనసేన వాళ్ళు ఏ విధంగా పోయారో రెప్పపాటులో ఆయన దెబ్బలు తప్పించుకున్నాడు. ఆ తర్వాత వర్మ కూడా ఏ విధమైన అసహనాన్ని ప్రదర్శించారో చూసాం. ఏంటిది, పవన్ కళ్యాణ్ కోసం మందు పోసాం, డబ్బులు పంచాం, మేము బలంగా ఉన్నాం కాబట్టి 80,000 మెజారిటీ వచ్చింది, ఏంటి ఇదంతా, ఎవడెవడో వచ్చి మీద పడిపోతాడేంటి, అసలు ఇక్కడ వ్యవహారం దరిద్రంగా ఉంది, పరిస్థితి ఏం బాగోలేదు, మేమేం చేత కాకుండా ఉన్నామా, రేపటి నుంచి మేమేంటో చూపెడతాము, మేము ఎక్కడే పుట్టి పెరిగాం, వలస రాలే, దత్తత రాలే, ఎక్కడి నుంచి ఎవరన్నారో తెలియదు, వలస రాలేదని, వలస రాలే, దత్తత రాలే, మేమేంటో చూపెడతాం రేపటి నుంచి అని ఆయన తీవ్ర అసహనం. మరొక పక్క ఈరోజే పి గన్నవరం, కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఏవో అంగన్వాడీలకు ఫోన్లు ఏవో పంపిణీ చేస్తున్నారట. ఆ కార్యక్రమం పిఠాపురంలో ఏమో ముఖ్యమంత్రి గారి ఫోటో లేదట, వర్మ అడిగితే కొట్టేకొచ్చారు. ఈ పి గన్నవరంలో ఏమో అక్కడ ఎమ్మెల్యే సమక్షంలోనే, టీడీపీ ఎమ్మెల్యే సమక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదట. జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళ మీదకి అక్కడ ఎగబడ్డారు. ఎమ్మెల్యే సమక్షంలోనే తోపులాటలు, దుబ్బుకోవడాలు. ఇక్కడేమో టీడీపీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన వాళ్ళు ఎగబడ్డారు. పిఠాపురంలో ఏమో మళ్ళీ ఆడ ఏకంగా సీఎం ఫోటోనే లేదని టీడీపీ వర్మ అడిగితే ఆయన మీద కొట్టేకి ఎగబడ్డారు. అక్కడ కొట్లాట, పి గన్నవరంలో కొట్లాట, ఎక్కడికక్కడ. కనీసం వీళ్ళిద్దరూ ఐక్యంగా ఉన్నారు అని చెప్పి ఏడైనా కనుక కనీసం రవ్వంతైనా పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఏ గోదావరి జిల్లాల్లో అయితే వీళ్ళకు బలం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు ఆ బలం కూడా మన 24 ఎన్నికల ఏమంటారు, ఆ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అదంతా ఆ పని కూడా అయిపోయినట్లుంది. ఇంకా చాలామందికి తీవ్ర అసంతృప్తి వచ్చేసినట్లుంది. వద్దురా బాబు, ఈ కూటమి వద్దు, వీళ్ళు వద్దు అని చెప్పి వాళ్ళకు మొహం అసలు మొత్తుకున్నట్లుంది. అసలు పూర్తిగా విరక్తి పుడుతూ ఉన్నట్లుంది. చాలామంది డైరెక్ట్గా వీడియోలు, పోస్టులు, అందుకే ఈ విధంగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఎక్కడికక్కడ. అసలు వీళ్ళు ఈ విధంగా రోడ్లకి కొట్టుకొని చేస్తుంటే ఇంకా జనానికి ఏం మేలు చేస్తారా? వీళ్ళు ఒకరికొకరు గౌరవం కోసము, ఫోటోల కోసము, పంపకాల తేడా కోసము కొట్లాడుకోనికే సరిపోయింది టైం అంతా. ఇంక ఇట్లాంటి వాళ్ళని ఇంక జనాలు ఎన్నుకొని ఇంక జనాలకు ఏమి వాళ్ళ నెత్తికి వనగూరేది ఏముంటుంది? ఏం పడవ మరి.